హలో అండి అందరికీ. రీసెంట్గా మన భారతదేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఆయన రాజీనామా అనేది భారతదేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకి అయితే దారితీస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఒకేసారి అకస్మాత్తుగా ఎందుకు ఆయన రాజీనామా ప్రకటించారు అని చెప్పేసి అనుమానాలతో వ్యక్తమవుతున్నాయి. ఆయన నిన్న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా చైర్మన్గా చాలా యాక్టివ్గా వ్యవహరించారు. మరి ఒకే రోజులో ఏమైంది ఆయనకి ఒకేసారి ఇలా రాజీనామా ప్రకటించారని చెప్పేసి అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. మనం గమనించుకున్నట్లయితే ఆయన తన రాజీనామా చేస్తున్న సందర్భంగా కొన్ని కీలకమైన విషయాలు అయితే వెల్లడించడం జరిగింది. ఆ విషయాలు ఏంటంటే, నేను రాజీనామా చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆరోగ్యం నాకు సహకరించట్లేదు, అందుకోసమే రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆరోగ్యరీత్యా ఆయనకి అంత హెల్త్ ప్రాబ్లం ఉంటే ఈ రాజీనామా అనేది ఇంకొన్ని రోజులు ముందే ప్రకటించాల్సి ఉండే. ఖచ్చితంగా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన ఒక రోజు జరిగిన తర్వాత ఎందుకు ఆయన రాజీనామా ప్రకటించిండు అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీని వెనక ఏమన్నా రాజకీయ కారణాలు ఉన్నాయా, ఆయన మీద ఎవరైనా ఒత్తిడి పెట్టారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మనం రీసెంట్గా చూసుకుంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఏంటంటే, ఆర్ఎస్ఎస్లో కానీ బీజేపీలో కానీ ఎవరైనా కానీ 75 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళు రాజీనామా చేయాలి. ఇది ఒక సిద్ధాంతం, అంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కానీ బీజేపీ సిద్ధాంతం కానీ ఎవరైనా 75 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి వాళ్ళు ఓన్లీ సలహాల వరకే పరిమితం అవ్వాలి అని చెప్పేసి ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది కదా. అయితే రీసెంట్గా జగదీప్ ధన్కర్ గారికి 74 సంవత్సరాలు. ఏమైనా ఆర్ఎస్ఎస్ గారి చీఫ్కి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈయన జగదీప్ ధన్కర్ గారు రాజీనామా చేశారా అన్న అనుమానాలతో వ్యక్తమవుతున్నాయి. ఈయన రాజీనామా ద్వారా మోడీ గారికి కూడా ఏమైనా ఆర్ఎస్ఎస్ హెచ్చరికలు పంపాలి అని చెప్పేసి అనుకుందా అన్న డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు రాజీనామా చేస్తున్నారు కాబట్టి మోడీ గారికి కూడా 75 సంవత్సరాలు రాబోతున్నాయి కాబట్టి సెప్టెంబర్లో ఆయన రాజీనామా కోసం ఈయన ముందస్తుగా ప్రిపేర్ చేస్తూ ఏమన్నా ఆర్ఎస్ఎస్ ప్లాన్ చేసిందా అని చెప్పేసి కొన్ని అనుమానాలతో వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కానీ ఆయన కారణాలు చెప్పాలి, తన రాజీనామా కారణం ఏంటి అని చెప్పేసి. అయితే ఆరోగ్య కారణాలు అని చెప్తున్నారు కానీ అది అంత సాటిస్ఫైయింగ్గా లేరు. ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇదంతా మోడీని గద్దె దించడం కోసం జరుగుతున్న ఒక ప్లాన్ అని ఇక్కడ చర్చల్లో నడుస్తూ ఉందన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.